మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. సార్ ఇప్పుడు మన మహేష్కి ఏదైతే ఉందో కిస్మత్ హోటల్ని చూశారు, అది తనది కాదు నాదే అని గౌతమి అంటుంది. అసలు అది మీది అని మీరు కూడా అనొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎవరి నోరు ఉంది కదా అని మనం ఏదో ఒకటి మాట్లాడాడు కదా. ఇప్పుడు ఆవిడ ఈ జనవరిలో అది రాయిపించుకున్నట్టుగా నాకు ఒక అగ్రిమెంట్ పంపించింది, ఆవిడే పంపించింది త్రూ సంబడే పంపించి చూడమని. నాకు డౌట్ వచ్చింది, ఇప్పుడు ఎప్పటి నుంచో నాది అని వీడియోలు చేస్తున్నారు, బట్ 25 జనవరిలో అంటే ఈ సంవత్సరం వచ్చింది ఎందుకని నేను చూస్తే నాకు తర్వాత ఈయన చెప్పిన స్టేట్మెంట్లు చూశాను. ఏంటి మహేష్ గారు బలవంతంగా రాయిపించుకుంది. అది కూడా ఏంటి కలిసి ఉందాం బిడ్డ కోసం అని చెప్పి అనుకున్నాం, విడిపోయాము బట్ కలిసి ఉందాం అనుకొని అప్పుడు రాసిస్తాను అనుకున్నాను. తర్వాత రాసిచ్చిన తర్వాత కనీసం నాకు బిడ్డను కూడా చూపించకుండా బలవంతంగా గెంటేస్తే నేను ఇప్పుడు అందుకని వాళ్ళు చెప్పింది చేయలేదు కాబట్టి నేను అబ్జెక్షన్ పెడుతున్నాను అని ఈయన అబ్జెక్షన్ రైజ్ చేశాడు. ఈయన రాసిచ్చిన మాట వాస్తవం, ఓకే, కానీ రాసిచ్చాడు అంటే దాని అర్థం ఏంటి? అంతకన్నా ముందు మనోడిగా ఉంది. సో రాసిచ్చాడు జనవరిలో, అంతకుముందు ఈయన పేరు మీద ఉంది. సరే రాసిచ్చారు, రాసిచ్చిన తర్వాత అబ్జెక్షన్ కూడా ఈయన పెట్టారు బికాస్ ఆయన కొడుకుని చూపించట్లేదు కాబట్టి. ఇప్పుడు ఈ అబ్జెక్షన్ కోర్టులో ఉంది, కోర్టు డిసైడ్ చేస్తుంది ఎవరిదో. అదేలేండి, ఈవిడ సాక్ష్యాలు పెట్టచ్చు. ఇప్పుడు మీడియాలో ఏవైతే చెప్తున్నాయో నేను కష్టపడ్డానండి, నేను వాళ్ళని తీసుకొచ్చానండి, వీళ్ళని తీసుకొచ్చానండి, ఇదంతా నా కష్టం అండి ఈవిడే చెప్పుకోవచ్చు, ఈయన చూపించవచ్చు. బట్ ఇప్పుడు నేను కష్టపడ్డానండి అని ఒక నోటి మాట లేకపోతే ఇవన్నీ కూడా కోర్టుకి చెల్లవు కదా, సాక్ష్యాలు కావాలి. అవును, అసలు ఐటీ రిటర్న్స్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ చెక్ చేస్తారు. నిజంగానే మీరు చెప్పినట్టు 25 కోట్ల ఆదాయం ఉందా లేకపోతే ఎంత ఆదాయం ఉంది, అదే ఇవన్నీ చెక్ చేసుకుని అసలు ఏంటనేది ఒక డీటెయిల్స్ అవి ఫర్దర్గా వస్తాయి. కాకపోతే ఏం క్లెయిమ్ చేసే దాని ప్రకారం అయితే అసలు అది నాదే అని. అదే ఇప్పుడు మీడియాలో నువ్వు 100 ఛానల్స్లో కూర్చొని ఇది నాది అన్నంత మాత్రం అది నీది అవ్వదు కదా, నాది అవుతుంది. అలాగే ఈయనేమి ఒక ఛానల్లో కూడా కూర్చోకపోయినా కాకుండా పోదు. ఇప్పుడు ఎవరు అనేది కోర్టు డిసైడ్ చేసేది, కోర్టు కాడికి వెళ్ళినప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ మనం ముందుగానే మధ్యలో ఈ మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మీరైనా నేనైనా బ్రాండ్ గురించి అంటే ఆవిడ బయటకు వచ్చి ఇది నాది అని చెప్పి ప్రతి చోట యూట్యూబ్ లో చేయడం వల్ల, అలాగే ఈయన డిస్ప్యూట్ పెట్టడం వల్ల ఇది అవునా కాదా అనే డిస్కషన్ మనం మీడియాలో చేయాల్సి వస్తుంది. బట్ ఆవిడ క్లియర్ కట్ గా కోర్టులోనే తేల్చుకుంటా అని చెప్పి అక్కడ పెట్టేసి కోర్టులోకి వెళ్ళి ఉంటే ఇప్పుడు నువ్వు నేను డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీకు ఒక అభిప్రాయం రావచ్చు, నాకు ఒక అభిప్రాయం రావచ్చు, మనం చెప్పుకోవచ్చు క్లియర్ కట్గా. సో అది పాయింట్, కోర్టు డిసైడ్ చేస్తుంది. ఓకే, ఈ లోపల ఆవిడ వీడియోలు చేసి నాది అంటే ఇలాగే డిస్కషన్లు జరుగుతాయి. ఎవరికి తోచిన సాక్ష్యాలు వాళ్ళు పెడతారు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు పెడతారు. మీకు ఇలాంటి డిస్కషన్లు జరగడం ఇష్టం లేదు, కోర్టు డిసైడ్ చేయాలంటే మీరు కోర్టులోనే వెళ్ళి తెలుసుకోండి. బయటకు వచ్చి మీడియాకి వచ్చి ఇది నాది 4 మార్లు చెప్తే దాని మీద డిస్కస్, మీడియాకి వచ్చిన ప్రతి డిబేట్లో ప్రతి మాట మీద డిస్కషన్ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అవును, ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఆవిడ అందరికీ నోటీసులు పంపిస్తుంది, ఎవరు మాట్లాడకూడదు నా బ్రాండ్ గురించి, నా దాని గురించి. మరి మీరు ఎందుకు మాట్లాడతారు?